హాయ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మా ఆయనైతే చాలా రోజుల నుంచి జుట్టు పొడి తినాలని దయ్యం పట్టినట్టు కలవరిస్తాడు. ఈ రోజుకైతే ఆయన కోరిక నెరవేరింది. మొత్తానికైతే అనుకున్నట్టు జుట్టు పొడిని అయితే కొట్టించుకొని వచ్చిండు. నువ్వు వండితే కుదరదు, ఇక ఇయ్యాలనైతే నాకు నచ్చినట్టు మంచిగా నాకు ఇష్టమైనట్టుగా నేనైతే జుట్టు కోడి కూర వండుకొని తింటా అని చెప్పి కట్టెల పొయ్యి మీదనైతే మంచిగా కట్టెలు పెట్టి మంట పెట్టి నన్ను అయితే దగ్గరికి రాకుండానైతే వండుకుంటాడు. కట్టెల పొయ్యి మీద జుట్టు కూడా అండి మంచిగా పులుసు పెట్టి కొత్త బియ్యంలోకి అంటే మెత్తగా అవుతుంది కదా అన్నం, మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పి ఇంకా కూర అయితే వేసుకుంటాడు నచ్చినట్టుగా. ఏ నువ్వు చూస్తే అట్లా లేవు గుండా కొత్తిమీరకు కట్ చేసిన ఆల్రెడీ కొత్తిమీర ఉంటుంది అమ్మాయి కొత్తిమీర ఆకు ఉంటుంది, లవంగాలు ఏలకులు ఇలా లవంగాలు ఏలకులు చెక్క ఆకు అవన్నీ వేయాలి, మస్తు ఉంటుంది బాగా రాకు ఏం లేవు ఇలా అయినా మంచిగా ఉంటుంది ఉండదా స్పైసీ ఉంటుంది మంచిగా ఉంటుంది. మన పొడి కాబట్టి బాగా టైం పడుతుంది కదా ఉడకాలంటే. బాగా పెట్టాలి, కట్టెల పొయ్యి మీద అయితే మంచి టేస్ట్ ఉంటుంది కదా. స్పూన్లు పెట్టరాదు పొడవలేవా? స్పూన్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి, అలా మొత్తం మూత పెట్టాలి. మనం పట్టించింది అయితే పట్టించిన పసుపు కాబట్టి కొద్దిగా వేసినా బాగా ఎల్లో అవుతుంది. నెక్స్ట్ ఏమేద్దాం? నెక్స్ట్ పారేద్దాం. ఆడ స్టవ్ దగ్గర ఉంది చూడు. అల్లం అంటున్నా దీని మీద మూతేది నానేస్తాడు జడలు. జడలు ఎవరేస్తారు ఎప్పటికి? డైపరా నీళ్ళు తొందర ఉడుకుతాను. ఉప్పు ఇప్పుడే చెప్తాను. ఉప్పున్న పసుపు ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు ఎత్తా ఫుల్గా. మళ్ళీ సూప్ పెట్టినాక మళ్ళీ ఇస్తాయినా లేదా? ఇదే చికెన్ అయితే కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది. అరే